నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భూ వివాదంలో న్యాయం చేయాలని తనకు రావాల్సిన వాటాను తండ్రి అమ్ముకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన ఆవేదన అర్థం చేసుకోలేదంటూ బ్లేడ్తో చేయి కోసుకుంది బాధితురాలు విజయ. ఆమెను అడ్డుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భూ వివాదంలో న్యాయం చేయాలని తనకు రావాల్సిన వాటాను తండ్రి అమ్ముకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన ఆవేదన అర్థం చేసుకోలేందుకు బ్లేడ్తో కోసుకుంది బాధితురాలు విజయ. ఆమెను అడ్డుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరి ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, బాధితురాలు ఏం చెప్తోంది అసలు? హరిత, ప్రస్తుతం బాధితురాలు విజయ చెప్తున్న దాని ప్రకారం అయితే తన తండ్రి పసుపు కుంకుమాల కింద ఇచ్చినటువంటి ఇంటి స్థలాన్ని మరొకరికి అమ్ముకోవడంతో తాను మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పేసి చెప్తున్నారు. తనకు న్యాయం చేయాలని చెప్పేసి గతంలో పోలీసుల చుట్టూ కలెక్టరేట్ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా న్యాయం జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో మరొకసారి సిఐని కలిసి తన బాధను చెప్పుకునేందుకు వెళ్తే కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పేసి కూడా బాధితురాలు అయితే అంటున్నారు. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్ ఆవర్స్ లోనే ప్లేట్ తోటి చేయకపోవడానికి గమనించినటువంటి సిబ్బంది వెంటనే మిర్యాలు కూడా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ప్రస్తుతం అయితే బాధితురాలి పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బాధితురాలు ఆరోపిస్తున్న దాన్ని బట్టి చూస్తే తండ్రి రామనర్తయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి భార్య సంతానమైనటువంటి విజయకు పసుపు కుంకుమాల కింద ఇంటిని ఇచ్చిన తర్వాత ఆ తర్వాత తనకు తెలియకుండా, అంటే విజయకు తెలియకుండా ఆ ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి విజయ తండ్రి రామనర్తయ్యని నిలదీయగా గతంలో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. అనేక సార్లు ఇంటి చుట్టూ తిరిగినా కూడా తనకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత పోలీసులతో పాటు జిల్లాకు సంబంధించి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా న్యాయం జరగకపోవడంతో ఈ రోజు పోలీసులను మరొకసారి ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పోలీసులు తన బాధను వినకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పేసి కూడా విజయ్ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు సంబంధించినటువంటి ఇంటి స్థలాన్ని తనకు అప్పగించేంత వరకు కూడా తన ఆందోళన కొనసాగిస్తానని, అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకుంటానని చెప్పేసి కూడా బాధితురాలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బాధితురాలు విజయ మిర్యాలు కూడా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హరిత, థ్యాంక్ యూ అశోక్.